ఇద్దరికి చెప్తున్నా నిఖిల్ అండ్ పృథ్వీ. నేను నిజంగా నేను ఏ ఇంటెన్షన్ లో మీ ఇద్దరిని చూడలేదు. ఇఫ్ తను చెప్పింది కరెక్ట్ అయితే మీరు నా ఏం అప్లికబ్ ఏం అప్లికబ్ ఎలా వదిలేడు అన్ని నీకు అంత క్లియర్ గా. నేను గేమ్ పరంగా చూసానమ్మా. నువ్వు నీలాగా నేను ఆలోచించలేదు. ఎక్స్క్యూజ్ మీ, నీలాగా ఆలోచించలేదు. క్లారిటీ ఉన్నప్పుడు ఫిజికల్ గా అవుట్ రైట్ నీ ముందు అన్ని టాస్క్ లో 100% ఇచ్చినప్పుడు నీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నేను స్విమ్మింగ్ ఇచ్చినా, ఇంకొకటి ఏది ఇంకా వేరే ఏమున్నా కూడా అన్ని చోట్ల వాయిస్ అవుట్ చేసినా, అన్ని చోట్ల నేను ఒక నిమిషం, నువ్వు దానికి ఇది చూస్తున్నాను అని నా ఏం చూస్తున్నాను నువ్వు చూడట్లేదా? అయితే అక్కడ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోవాలా? లేదు నాన్న, నాలో ఉన్న నెగిటివ్స్ ఏం కదా, ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్స్ నాకు బోనస్ అంతే హౌస్ లో. దట్స్ హౌ మై బైనస్. అర్థం చేసుకో. ఎందుకు తను అరుస్తుంది? ఆలోచించుంటే వద్దురా, చూడకండి, మాట్లాడకండి, చెప్పాల్సింది. నీకు ఇష్టం అదే చెప్తున్నా. అంత కాదు, నీ అంత కాదు. నేను స్టార్టింగ్ చెప్పాను, ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ క్లాన్ లో నీవు ఇవ్వలేదు అని. తుమ్మ మాట్లాడకు, ఇష్టం వచ్చినట్టు పర్సనాలిటీ గురించి, అందరు పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, ఏం మాట్లాడుతున్నావు? ఓ బాబ్ నైస్. ఎవరు తీసారో చూస్తారు. కనిపించలేదు, కనిపించలేదు. నేను ఒప్పుకోను, కనిపించలేదు. వాడనే ఆడలేదు, కనిపించలేదు. ఎగ్గుకి వాల్యూ ఇవ్వలేదు, ఆడకుంటారు. ఈ ప్లాన్ లో వేరే వాళ్ళు ఆడారు. ఇది నా నామినేషన్ అని చెప్తాను, ఆడలేదని. వేరే వాళ్ళు చాలా బాడారు, చాలా బాడారు. నువ్వు అంతా గేమ్ ఆడుంటే ఎక్కువ ఇచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వై వర్ యు డిసప్పాయింటెడ్? అలా ఉంటే నాకు వద్దురా, వేరే వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళకి ఇచ్చుకోనేనా చెప్పాలి. ఎగ్గిచ్చినప్పుడు హ్యాపీగా తీసుకోవాలి. నేను గేమ్ ఆడినా మీ చీఫే చెప్పారు వచ్చి, నాకు నచ్చలేదురా, ఆవిడ అన్నింది నాతో ఆడి గెలవాలి అనుకుంటుంది, నాకు నచ్చలేదు, నేను వేరే ఇంటెన్షన్ లో చెప్పాను అని. దట్ ఈస్ హిస్ పర్సెప్షన్. నా దగ్గర మాట్లాడుతున్నావు. నేను తీసుకున్నా, నేను ఆడినా. And chief is not about only task amma. Yeah, exactly what I told. Exactly what I told. Same అదే. నువ్వు చీఫ్ అంటే వాళ్ళు తప్పు చేస్తే చాలప్పా, వాళ్ళు ఏం చేస్తారో అది నాకు అవసరం లేదు, నేను చీఫ్ కాదు అని ఆడుతున్నావే తప్ప, నువ్వు ఎక్కడ చీఫ్ తప్పు చేస్తే నీ ఒపీనియన్ చెప్తున్నా. నేను ఎగ్గు నీకే చెప్పాను కూడా, ఆడినా ఓడిపోతే తీసుకో చెప్పాను. బాగా చూసుకుంటానండి, వింటాను కూడా. మీరు ఎప్పుడైనా ఏదైనా మాట చెప్తే నేను వాళ్ళు, కానీ దాంట్లో ఏం తీసుకోవాలి అది అది మీ ఇష్టం. నా ఇష్టం కాదు. దాంట్లో నాకు మంచి అవగాహన కానీ ఏదైనా తెలిసినప్పుడు జస్ట్ ఒక మాట మాట్లాడచ్చు ప్లీజ్. జస్ట్ ఒక మాట, నేను అది ఫీల్ అవ్వలేదు. మీకు నాలో మింగిల్ వర్డ్ కాదు, అదే దట్స్ నాట్ రైట్. నా ఇష్టం అయ్యా, సరే నేను చూసానే నాకు నా ఇష్టం, నేను గేమ్ ఆడుతున్నాను. డైవర్ట్ అవ్వట్లేదు తనలాగా. ఇష్టం వచ్చినట్టు ప్లేట్ తిప్పుతుంది, ఇష్టం వచ్చినట్టు ఎలా రీజన్ ఇవ్వలేకపోయేది. ఎప్పుడు ఒప్పుకోదు నేను మిస్టేక్ చేశానని. అయితే నేను ఎందుకు ఒప్పుకోవాలి మిస్టేక్? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవ్రీథింగ్ ఇస్ ఎవిడెంట్ కదా. ఆహా, వాళ్ళిద్దరిని చూస్తావు, నన్ను చూడలేదంట. చూసిన దానికే కదా అన్ని పాయింట్స్ నేను చెప్పాను, ఇంకెంత చూడాలి? తనలాగా కన్నీళ్ళగా చూడడానికి నాకు రాదు. సూపర్ పాయింట్ చెప్పారు. దగ్గరకు వచ్చి నవ్వుకుంటూ మాట్లాడుకుని కేర్ చేసినట్టు చేసి, బిహైండ్ ఇంత అబ్జర్వేషన్ చేసి, నీకు అంత కేర్ ఉంటే నువ్వు తప్పు చేస్తే వచ్చి చెప్తారా రా అని. యష్మి, నువ్వే నీ స్టాండర్డ్ ఏంది, నీ పర్సనాలిటీ ఏంది బయట పెట్టావు. నువ్వు ఒకటే పాయింట్ అన్నావు, నీ ఫిజికల్ గేమ్ కనబడలేదు అని. ఫస్ట్ నీ క్లాన్ ఆడినప్పుడు నువ్వు గ్రహించుకోవాలి, నాకు క్లారిటీ లేదురా అని మాట్లాడి పృథ్వీని మిగతా వాళ్ళని గ్రీన్ వేసుకున్నావు. నేను పక్క క్లాన్ లకు వచ్చినాక కూడా క్లారిటీ లేదనలేదే, నువ్వు ఆడలేదన్నాను. నాకు కనిపించింది ఆడలేదన్నా. సరే అప్పుడు కనబడలేదు నీకు ఫస్ట్ వీక్. నీ ఫోకస్ అంతా వేరే దగ్గర. ఇప్పుడు అందుకే నిన్నే చూసి
గేమ్ ఆడుతున్నావా లేదా గేమ్ ఆడుతున్నావా అని ప్రతి వీక్ నిన్నే చూసా. ఇప్పుడు కూడా పక్క క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నేను కంప్లీట్ గా నేను ఎక్కడ ఆడాలి, నేను ఎక్కడ వాయిస్ చేయాలి అన్ని నేను చేసిన. ఆడేవమ్మా. నీకు కనబడలేదు అంటే నీకు పృథ్వీ ఒకసారి పట్టుకోవాలి. ఇప్పుడు నా nomination లో వచ్చి నీ దగ్గర ఫస్ట్ వచ్చి నువ్వు ఆడేవా నువ్వు ఆడలేదా అని మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడిగి నామినేషన్ కి రావడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉంది. నాకు కరెక్ట్ గా లేదు, నువ్వు ఆడలేదు అనిపించింది, నేను అక్కడ మాట్లాడాను. అలా అని నువ్వు మాట్లాడుతున్నది అన్ని కరెక్ట్ అని కాదు, నేను మాట్లాడుతున్నా అక్కడే ఉంది కదా. ఏ focus? వాళ్ళిద్దరు క్లారిటీ ఉన్నది కదా. ఏ క్లారిటీ? ఎప్పుడు చూస్తలేవు ఒక్క కదా. నిమిషం అమ్మా, ఏ ఫోకస్ స్పెసిఫై నాకు ఇష్టం. నేను ఉన్న మంది అబ్బాయిలు ఉన్నారో వాళ్ళందరి మీద ఫోకస్ పెడతా, కానీ గేమ్ గురించి మాట్లాడతా. నీలాగా వెపన్స్ లాగా వాడరు. నేను అస్సలు వాడు నీలాగా అస్సలు. అరే అమ్మా, ఏం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుంది కదా. ఏంటి నువ్వు పృథ్వీ పట్టుకున్న సంగతి కూడా నువ్వు ఎట్లా ఆడిండు అనే సంగతి అంత క్లారిటీగా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అవును. అంత ఫోకస్ చేసినప్పుడు నేను మీ